వెల్కమ్ టు ది లియో. కూటమి ప్రభుత్వం మొదటి 3 నెలల్లోనే మరొక తన మాటనైతే నిలబెట్టుకుంది. ఏదైతే గతంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన చెత్త పన్ను ఉందో ఆ చెత్త పన్నుని మేము వచ్చిన తర్వాత తొలగిస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే నిన్న ఆ గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు గారు మాట్లాడుతూ ఇక ఈ రోజు నుంచి ఎక్కడా కూడా ఏపీలో చెత్త పన్ను వసూలు చేయరు, దీని తరువాత జరగబోయే ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టి ఆ తరువాత అధికారికంగా ఆదేశాలు ఇస్తాం, బట్ చెత్త పన్ను నిలిపివేయాలని ఇప్పటికే మేము అధికారులకు చెప్పామని చెప్పడం జరిగింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత కూడా చెత్త పన్నును బలవంతంగా వసూలు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ వేసినటువంటి ఈ చెత్త పన్ను ఎంత తీవ్ర వ్యతిరేకత తెచ్చిందంటే చివరికి ఇది ఒక పరాకాష్ఠకు చేరింది. ఎవరైనా సరే ఒక షాపులో ఉన్న వ్యక్తి నేను చెత్త పన్ను కట్టనన్నాడు అనుకోండి, చెత్త తీసుకెళ్ళి షాప్ ముందు వేయటం. ఏదైనా ఒక బ్యాంకు చెత్త పన్ను కట్టలేదనుకోండి, తీసుకెళ్ళి బ్యాంకు ముందు వేయటం. గతంలో మనం చూసాం, జాతీయ స్థాయిలో అబాసు పాలయ్యారు. ఒక ప్రభుత్వ కార్యాలయం ముందో లేకపోతే షాపుల ముందు బ్యాంకుల ముందు చెత్తను వేయటమే కాకుండా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసేవాళ్ళు. అంటే ఒక రకంగా ఇది ఒక రకంగా అరాచకంగా పీడించేవారు. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టకపోతే ఇచ్చే పింఛన్లో మినహాయించుకునేవాళ్ళు. మరికొన్ని చోట్ల చెత్త పన్ను కట్టకపోతే నీ పథకాలు ఆపేస్తామని బెదిరించేవాడు. ఇలా చెత్త పన్నుని బలవంతంగా ముక్కుబిండి జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడు. సరే చేశాడే అనుకుందాం, పోనీ చెత్తను తొలగించాడా అంటే దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని తొలగించలేదు. మరి ఏమయ్యాయి ఈ చెత్త పన్ను కోసం వసూలు చేసిన డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. ఈ చెత్త కోసం వసూలు చేసిన డబ్బులను కూడా అది జగన్మోహన్ రెడ్డే మింగేశాడా, వైసీపీ నేతలే మింగేశారా, లేదా పప్పు బెల్లాలాగా వేటిలో కలిపేశారా తెలియదు. కానీ ఇప్పుడు అందులో డబ్బులు అయితే లేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి నిన్న చంద్రబాబు గారు ఒక వివరణ అడిగారు. ఏమని? చెత్త మొత్తం రాష్ట్రంలో సేకరించాలి అంటే ఏడాదికి ఎంత ఖర్చు అవుద్ది, అలాగని చెప్పి ప్రజల నుంచి మనం ఏం పన్ను వసూలు చేయం, ఎంత ఖర్చు అవుతుందంటే సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వచ్చు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నీ సిద్ధం చేస్తుంది. ఇక రేపటి నుంచి ఫ్రీగానే మీ దగ్గర నుంచి చెత్త తీసుకువెళతారు, రూపాయి కూడా వసూలు చేయరు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మీకు పింఛన్లు ఇవ్వమనో లేకపోతే ఇచ్చే పింఛన్లో కట్ చేసుకుని ఇవ్వటమో లేదా చెత్త పన్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త పోయటమో ఇలాంటివేవి కూడా ఉండవు. వాస్తవానికి నాడు వ్యతిరేకత వచ్చిందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి వెనక్కు తగ్గలేదు అంటే దాన్ని ప్రజల మీద ఎంత బలంగా రుద్దాడో చూడండి. ప్రతి ఇంటికి 100 రూపాయలు, షాపులకైతే 200 ఏదో లెక్క కూడా పెట్టారు. దాని ప్రకారం వాళ్ళు నెల చెల్లించాలా అంటే చెత్త. అందుకనే చంద్రబాబు గారు నాడు అన్నారు, చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం ఇది అన్నారు. ప్రజలు కూడా అది వాస్తవం అని ఒప్పుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఈ చెత్త ప్రభుత్వాన్ని దించాలి అని చంద్రబాబు గారు పిలుపునిస్తే ప్రజలు అలాగే దించేశారు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెత్త పన్ను వసూలు చేయబోదు. దానికి స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వటం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో పెట్టిన తర్వాత అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తాం. అయినప్పటికీ ఇక రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను ఇచ్చే అవకాశమే లేదని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది నిన్న ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు గారు కొంతమంది కార్మికులతో కూర్చుని వారితో మాట్లాడుతూ వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంది, ఆ వృత్తి ఎలా ఉంది, వారికి ప్రభుత్వం నుంచి అదనంగా ఏం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని విషయాలను అయితే చంద్రబాబు గారు వారితో కలిపి టీ తాగుతూ అయితే తెలుసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చెత్త పన్ను రద్దు నేటి నుంచి అమలు. వైకాపా ప్రభుత్వం పన్ను వేసి చెత్త కూడా తొలగించలేదు. 85 లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో తొలగిస్తాం. 2029 నాటికి స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా సాధిస్తాం. 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు పూర్తి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఇది మచిలీపట్నంలో మనం చూడవచ్చు. కార్మికులతో టీ తాగుతున్నారు. వెనకమాల మంత్రి ఎమ్మెల్యే కొల్లు రవీంద్రతో పాటు నారాయణ తదితరులందరూ కూడా ఇక్కడైతే ఉండటం జరిగింది. జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి. 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలని చెప్పి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ సైనికులు, వారి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. వైకాపా
మాది చెత్త ప్రభుత్వం, చెత్త మీద పన్ను వేశారు కానీ వ్యర్థాలు కూడా తొలగించలేదు. కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారు. జగన్ ప్రభుత్వం నిర్వాహకంతో 85 లక్షల టన్నుల చెత్త అయితే పెరిగిపోయింది. దీన్ని ఏడాదిలో తొలగించాలని నేను ఇప్పటికే పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణకు నేను ఆదేశాలు జారీ చేసాం. ఆ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఏపీలో చెత్త పన్ను ఈ రోజు నుంచి వసూలు చేయొద్దని అధికారులను ఆదేశిస్తున్నా, వచ్చే క్యాబినెట్లో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సాంకేతికత విరుగుడని చెప్పి ఇప్పుడు ఈ డ్రైనేజీ సిస్టమ్కి కానివ్వండి, చెత్తకు కానివ్వండి, సాంకేతికత అంటే డ్రోన్స్ కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, లేదా ఇతర వాటిని ఉపయోగించి దీన్ని వీలైనంత ఎక్కువగా తొలగించే ప్రయత్నం, శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ఇళ్ల నుంచి చెత్త సేకరణకు 500 కోట్ల అవసరం, ప్రభుత్వానికి అధికారుల నివేదిక. చెత్త పన్ను మొత్తాలను మళ్లించిన వైకాపా సర్కారు, ఎన్డీఏకు భారంగా మారిన నాటి తప్పిదాలు. సరే, జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వసూలు చేశాడు, పక్కన పెడదాం. వసూలు చేసిన వ్యక్తి చెత్త తొలగించాడా? 85 లక్షల టన్నుల వ్యర్థాలు ఈరోజు రాష్ట్రంలో పేలుకుపోయాయంటే చిన్న విషయం కాదు. వాటన్నిటినీ తొలగించాలంటే అదనపు ఖర్చు, అలాగే మళ్ళీ ఎప్పట్లాగానే చెత్త ఇంటి నుంచి సేకరించాలి, మళ్ళీ అది ఖర్చు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనిలో చిత్తశుద్ధి అనేది లేదు. నేను చెత్త తొలగించడానికి పన్ను వేసానని చెప్పావు, కానీ 85 లక్షల టన్నుల వ్యర్థాలను ఈరోజు విడిచేసి వెళ్ళావు. ఎవరు బాధ్యత వహించాలి దానికి? నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా ప్రజల నుంచి, మరి తీసుకున్న డబ్బుల ప్రకారం నువ్వు చెత్త ఎందుకు తొలగించలేదు? ఎందుకు వ్యర్థాలను పెట్టావు? అదేమన్నా 1 ట్రక్ 2 ట్రక్కులు ఎత్తడానికి 85 లక్షల టన్నుల వ్యర్థాలు తొలగించడానికి ఏడాది పడుద్ది. నిదానంగా కొంచెం తొలగిస్తే తొలగించడానికి ఏడాది పడుతుంది. చంద్రబాబు గారు ఆల్రెడీ ఏడాదిలో తొలగించాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చెత్త పన్ను ఎంత వ్యతిరేకత వచ్చిందనేది చెప్పేదానికంటే కూడా మీ ఇళ్లకు వచ్చి గతంలో వాళ్ళు చేసినటువంటి పనులను అర్థం చేసుకుంటే మీకే అర్థమవుద్ది. చాలామంది ఇంటి ముందు మీరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముందు చెత్త ఎత్తేవాళ్ళు కాదు. సచ్చినట్టు ఆ చెత్త ఎత్తడం కోసమైనా సచ్చినట్టు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మొత్తుకునో డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంత దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి ఇక రాష్ట్రంలో ఏ ఒక్కరి నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేయవద్దు. అంటే అధికారికంగా ఆదేశాలు ఇంకా రాకపోయినా మీరు ఎవరు కూడా చెత్త పన్ను వసూలు చేయొద్దని చంద్రబాబు గారు స్పష్టంగా అధికారులకైతే చెప్పడం జరిగింది. కాబట్టి ఏపీలో ఇక నుంచి ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి చెత్త పన్ను అడగరు. చెత్తను తీసుకువెళతారు తప్ప రూపాయి కూడా మిమ్మల్ని అడగరు. ఆ బాధ్యత మొత్తం ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారో, నేను వస్తే చెత్త పన్ను తొలగిస్తాను అని, అదేం చిన్న విషయం కాదు. దాదాపుగా ఏడాదికి 500 నుంచి 1000 కోట్ల రూపాయల దాకా వసూలు చేసే ఉంటాడు. అంటే ఒక రకంగా ఆదాయ వనరే. కానీ ప్రజలు ఇబ్బంది పడే ఆదాయ వనరులు ప్రభుత్వానికి అవసరం లేదు. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు గారు చెత్త పన్ను పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. రాబోయే కేబినెట్ మీటింగ్లో పెట్టిన తర్వాత జీవో రూపంలో దీన్ని అధికారికంగా ప్రజల ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న చెప్పినటువంటి ఈ చెత్త పన్ను నిర్ణయంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.